హలో ఫ్రెండ్స్, దిస్ చేతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చేతన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి 3D మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే నేను క్రియేట్ అయితే చేస్తున్నాను. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే నేను చూపిస్తాను. ఇది మనకి రిఫరెన్స్ ఇమేజ్ నేనైతే గూగుల్కి వెళ్ళి అయితే డౌన్లోడ్ అయితే చేశాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ సంబంధించిన ఇక్కడ బేస్ క్రియేట్ చేసుకుని తర్వాత నేను దీన్ని క్రియేట్ చేసుకుని ఫస్ట్ నేనైతే బేసిక్ బ్లాక్అవుట్ అయితే చేశాను. బేసిక్ షేప్స్ అయితే బ్లాక్అవుట్ చేశాను. తర్వాత నేను దీనికి డీటెయిలింగ్ అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే నేను బేసిక్ షేప్స్ అయితే బ్లాక్అవుట్ అయితే చేద్దాము. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాయాలో అయితే మాయా 2023 వర్షన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే నేను దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళి నేను ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకుని నేను ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. ఇలా ఇంపోర్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ సెట్టింగ్స్ ఏంటంటే మనకి సెంటీమీటర్స్లో అయితే ఉన్నాయి. మన ఈ గ్రిడ్ మొత్తం మనకి సెంటీమీటర్స్లో అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఫీట్స్ అయితే చేంజ్ చేశాను. ఫస్ట్ విండోస్లోకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి ప్రిఫరెన్స్కి వెళ్ళేసి నేను ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ సెంటీమీటర్స్ నుంచి ఫూట్కి అయితే చేంజ్ చేసుకొని నేను సేవ్ అయితే చేస్తున్నాను. సేవ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఫూట్కి అయితే చేంజ్ అయితే చేశాను. మనకి దాదాపు మనకి ఒక ట్రాఫిక్ లైట్ ఎన్ని ఫీట్స్ ఉంటుందో అన్ని ఫీట్స్ అయితే నేను సెట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 దాదాపు ఒక 9 ఫీట్స్ అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మనము ఒక ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఒక 9 ఫీట్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను ఒక 9 ఫీట్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను ఇక్కడ కిందకి చెప్పుకొని 1 2 3 4 5 6 7 8 9 సో మనకి ఇంతవరకు అయితే 9 ఫ్రెండ్స్. మనకు దీన్ని కొంచెం నేను కిందకి వచ్చి చెప్తున్నాను అండ్ కొంచెం స్కేల్ అవుట్ అయితే చేస్తున్నాను. కరెక్ట్ అయితే పొజిషన్ కరెక్ట్ 9 ఫీట్స్ కాకుండా కొంచెం ర్యాండమ్గా పెట్టుకున్నా పర్లేదు. 9 or 10 మీకు ఇష్టం వచ్చినట్టయితే మీరు ఏదో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇమేజ్ అయితే ఇలా అయితే చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ జూమ్ అవుట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ అనేది కనిపించకుండా పోయింది కదా. మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ నేను కెమెరా మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ అట్రిబ్యూట్ ఎడిటర్కి అయితే వెళ్ళండి. అట్రిబ్యూట్ ఎడిటర్ వెళ్ళేసి ఇక్కడ నియర్ బై క్లిక్ ప్లేన్ 1 అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫార్ బై క్లిక్ ప్లేన్ 1 లాక్ అయితే అలా పెట్టేసేయండి. ఓకే, మనకి ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చినందుకు ఒకసారి ఎఫ్ అయితే ప్రెస్ చేసి చూడండి. సో అన్నిట్లా ఎఫ్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ అయితే వస్తుంది. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే దీన్ని కొంచెం బ్యాక్ సైడ్ అయితే సెండ్ చేస్తున్నాను. ఇమేజ్ బ్యాక్ సైడ్ సెండ్ చేసుకున్నట్లు అయిపోతుంది. ఇక్కడ కెమెరా యాంగిల్ కొంచెం బ్యాక్ సైడ్ సెండ్ చేసి ఇప్పుడు ఇదైతే ఇమేజ్ ఉన్నదో దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే కింద నేను ఇక్కడ ఏదైతే గ్రౌండ్ ఉన్నదో ఆ గ్రౌండ్ అయితే క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఒక ప్లేన్ తీసుకొని నేను దీన్ని అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్రిడ్ కూడా ఆఫ్ అయితే చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత నేను పర్ఫెక్ట్గా ఇది ఏదైతే షేప్ ఉన్నదో ఈ షేప్ కడకలు నేనైతే క్రియేట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక క్యూబ్ అయితే తీసుకుంటున్నాను. క్యూబ్ తీసుకొని నేను దీన్ని చిన్నగా చేసుకొని నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసుకుని ఇది ఎంత సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజ్ అయితే నేను పర్టికులర్ ఆ సైజ్ ఎంత ఉందో కరెక్ట్ ఆ సైజ్ మనం అయితే నేను పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ చిన్నగా చేస్తున్నాను. చిన్నగా చేసుకుని నేను ఈ గ్రిడ్ ఏదైతే ఉంటుందో ఈ గ్రిడ్కి పైకి అయితే పెడుతున్నాను. నేనైతే ఎంత సైజ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంత సైజ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్మూత్ సెలెక్షన్ అయితే వచ్చింది కదా. స్మూత్ సెలెక్షన్ కోసం కంట్రోల్ D ప్రెస్ చేసుకుని నేను ఇక్కడ ఈ సైజ్ అనేది చిన్నగా చేసుకుని నేను ఫిక్షన్ అనేది తక్కువ చేసుకున్నాను. తక్కువ చేసుకుని ఇక్కడ సెగ్మెంట్స్ ఒక 5 పెట్టుకున్నట్లయితే ఒక స్మూత్ అయితే ఉంటుంది. ఆర్ఎల్స్ 4 అయితే పెట్టేసాను. 4 పెట్టేసి మనకి లేప్స్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మీరు ఈ ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఆల్సో కింద పార్ట్ కూడా మీరు ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకున్నాను కదా మీరు కింద పాటు మనకి ఎట్లా కనిపించగా డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బెవెల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి కొంచెం స్మూత్ సెలెక్షన్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇలా అయితే మనకి ఒక షేప్ అయితే తీసుకొచ్చాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్ షేప్ ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్ లేకుండా కొంచెం స్మూత్ అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ మల్టీ కట్ టూల్ అయితే మీకు నేను ఇక్కడ ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే నేను 4 ఎడ్జెస్ వచ్చేటట్టు అయితే నేను మల్టీ కట్ టూల్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇట్లా నేను టోటల్గా అన్నిట్లో 4 ఎడ్జెస్ పెట్టుకున్నాను తర్వాత ఒకసారి నేను 3 ప్లేస్ అయితే చేసి చూడండి. మనకి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. లూప్స్ కూడా మనకి ఎక్కడైతే డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 3 అయితే ప్లేస్ చేసి చూడండి. మనకి లూప్స్ ఎక్కడైతే డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయితే షేప్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రిటైన్ అయితే అయింది. ఓకే, ఇలా రిటైన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేసుకోవాలంటే దీన్ని ఇప్పుడు ఇదే క్యూబ్ని మనము పైన కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే
ఈ ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఈ ప్లేస్లో పెట్టేసి నేను స్కేల్ అవుట్ అయితే చేస్తున్నాను. ఈ సైజ్ స్కేల్ అవుట్ చేస్తున్నాను. మనకు బ్యాక్ సైడ్లో అది ఎంత స్కేల్ అవుట్ ఉందో అంత స్కేల్ అవుట్ అయితే చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి 1 ప్రెస్ చేసుకొని నేను ఇక్కడ ఉన్న అన్ని ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి మనకి సైజ్ ఎంత వరకు ఉంటుందో అంత వరకు సైజ్ సెలెక్ట్ చేసుకొని నేను స్కేల్ అయితే చేస్తున్నాను. స్కేల్ డౌన్ అయితే ఇలా స్కేల్ డౌన్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది కదా. ఇంతవరకు అయితే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇలా పర్ఫెక్ట్ వచ్చిన నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ మనకి ఇవి ఎక్కడైతే మనకి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా డోర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ డోర్స్ అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవాలి. దాని కొరకు నేను దీన్ని కొంచెం స్కేల్ అవుట్ అయితే చేస్తున్నాను. కొంచెం మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకున్నాము ఇలా. అండ్ ఆల్సో దీన్ని ఇలా అయితే కింద అయితే జరిపేసాము. ఆర్ఎల్స్ మనము దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా కొంచెం దీన్ని ఎడ్జెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని కింద వటైర్స్ ఏదైతే వటైర్స్ ఉన్నాయో ఈ వటైర్స్ అని సెలెక్ట్ చేసుకొని మనం కింద మ్యాచ్ చేసుకుని సరిపోతుంది. ఇలా కింద మ్యాచ్ చేసుకొని కరెక్ట్ షేప్ అయితే వచ్చేలాగా చూడండి. అండ్ దీన్ని మీరు కొంచెం ఆర్ఎల్స్ మీరు కొంచెం మీరు కిందకి జరుపుకోవాలనుకుంటామో మనం కిందకి అయితే జరుపుకున్నాం. ఎందుకంటే నేను కిందకి ఎందుకు చెప్తున్నాను అంటే మనకి పర్ఫెక్ట్ రానికైతే నేను అంటే మనకి ఇక్కడ ఎడ్జెస్ ఇప్పుడు నేను పైకి ఉంటే ఏమవుతుందంటే ఇది దీని లోపల మిక్స్ అయినట్టు ఉంటుంది. అందుకని ఇది సపరేట్ షేప్స్ కాబట్టి నేను సపరేట్ అయితే పెడుతున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు దీని నుండి డూప్లికేట్ చేసుకొని నేను పైన అయితే ప్లేస్ అయితే చేస్తున్నాను. కానీ మనకి ఏంటంటే సైజ్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ చూసుకొని పెట్టేద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి చేసుకొని ఈ సైజ్ అయితే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సైజ్ పెట్టేసిన తర్వాత ఒకసారి 3 అయితే ప్లేస్ చేసి చూడండి మనకు పర్ఫెక్ట్ వచ్చిందో లేదా అని మీకే తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం చూసుకుందాం అంటే ఇక్కడ మనము దీనికైతే హోల్ అయితే పెట్టేద్దాం. ఈ హోల్ నేనైతే ఫస్ట్ ఇక్కడ ఎడ్జెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఎడ్జెస్ అని యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే మిడిల్ ఫేస్ ఉందో ఈ మిడిల్ ఫేస్ అయితే నేను ఎక్స్ట్రా అయితే చేస్తున్నాను, అంటే సపరేట్ అయితే చేస్తున్నాను. సపరేట్ చేయడానికి ఫేస్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఫేసెస్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా ఫేస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ పీ క్యూబ్కి వెళ్ళేసి నేను ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి అన్గ్రూప్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అలాగే అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మిస్టేక్స్ అయితే మనం రొటేట్ చేసినప్పుడు కానీ దేని చేసినప్పుడు మనకు కొంచెం మనకి మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇదైతే చేస్తున్నాను. తర్వాత ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం లోపలికి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేస్తున్నాను. ఓకే, లోపలికి ఎక్స్ట్రూడ్ చేసిన సేమ్ యాస్టిస్గా దీని కూడా లోపలికి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోండి. ఎక్స్ట్రూడ్ చేసిన 2 సెలెక్ట్ చేసుకొని ఫేస్ డిజిటల్ సెంటర్ ప్రొవైడ్ అయితే పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి కంట్రోల్ 1 కొట్టేసి మనం దీన్ని కూడా ఒకసారి ఫేస్ డిజిటల్ సెంటర్ ప్రొవైడ్ కొట్టేసి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏవైతే షేప్స్ ఉన్నాయో ఈ షేప్స్ ఏం చేస్తున్నాను అంటే నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేది యాడ్ చేసినా మనకి ఇక్కడ ఏంటంటే మనకి కరెక్ట్గా ఎడ్జెస్ అయితే లేవు కదా, మనం ఈ ఎడ్జెస్ అనేది నేను కరెక్ట్ అయితే ప్రాపర్గా అయితే నేను అసైన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, దీనికి నేను కరెక్ట్ ఎడ్జెస్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాక్సెస్ దీనికి కూడా మనకి ఇక్కడ మనకి ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ హోల్ ఉన్నాయి కదా, ఈ హోల్ మీద నేను లోపలికి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేస్తున్నాను. దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా నేను సేమ్ యాక్సెస్గా నేను కరెక్ట్ డెవలప్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇలా అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్నది. మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్జెస్ అనేది మనకి ఇట్లా క్రాస్ అయితే అవుతున్నాయి. ఇలా క్రాస్ కాకుండా మనం ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్స్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. అది యాడ్ చేసుకునేటప్పుడు మనం కంట్రోల్ 1 ప్రెస్ చేసుకుని ఇక్కడ కూడా కంట్రోల్ 1 ప్రెస్ చేసుకుని 5 ప్రెస్ చేసి కట్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకైతే పర్ఫెక్ట్గా అయితే కట్ అయితే అయిపోయింది. ఇక్కడ ఎడ్జెస్ కూడా చూసుకున్నట్లయితే మనకి స్ప్లిట్ అయితే లేవు, మనకి ఒక ప్రాపర్ సెక్షన్స్లో అయితే డివైడ్ అయితే అయ్యింది. సో మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ టైం చూసుకుంటే ఏదైతే క్యూబ్స్ అయితే ఉన్నాయో ఈ క్యూబ్స్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చూసుకుంటే ఒక సిలిండర్ అయితే క్రియేట్ చేసుకుని దీన్ని ఇలా అలైన్మెంట్ అయితే చేసుకుని దీన్ని కొంచెం చిన్నగా అయితే చేసుకున్నాం. చిన్నగా చేసుకున్నామంటే ఇక్కడ మనకి క్యూబ్ అయితే ఒక డూప్లికేట్ అయితే చేసి పెడదాం. ఇదేంటంటే మనకి ఇక్కడ చాన్వెల్టర్లోకి వచ్చేసి ఇక్కడ పాలికౌంట్కి వచ్చేసి ఇక్కడ మనకి సబ్ డివిజన్స్ ఏవైతే సబ్ డివిజన్స్ ఉన్నాయో సబ్ డివిజన్స్ అనేది ఒక 6 అయితే పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 2 కరెక్ట్ పొజిషన్ ఉన్నాయా లేదా అని తెలియడానికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మాడిఫైలోకి వెళ్ళి మ్యాచ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ ఒకటి మ్యాచ్ ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే మ్యాచ్ అయితే చేసుకుని మ్యాచ్ చేసుకున్నట్లయితే మనకి ఇలా అయితే వచ్చేసింది. తర్వాత దీన్ని
తర్వాత దీన్ని ఏవైతే ఎడ్జెస్ ఉన్నదో ఈ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని దీన్ని పైకి అయితే జరిపేసింది. మనకి పోల్ ఎంత హైట్ ఉన్నదో అంత హైట్ అయితే పెట్టేసింది. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చేసి మనం సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇలా సైజ్ అనేది చిన్నగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇలా 6 తోటి ఇలా చిన్నగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో దీన్ని కొంచెం పైకి అయితే జరుపుకోండి. అండ్ మనకి ఇక్కడ ఖాళీగా ప్లేస్ అనేది ఖాళీ ఉంచకుండా దీన్ని అయితే కరెక్ట్ అయితే ఫిల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ చేసుకొని నేను ఫిల్ హోల్ కొట్టేసి నేను వడ్డేసి అని కరెక్ట్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇలా క్రియేట్ చేసుకున్న నెక్స్ట్ టైం చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఏవైతే ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్ మరియు బటన్స్ అయితే క్రియేట్ అయితే చేసేద్దాము. ఫస్ట్ నేను స్క్రూస్ క్రియేట్ చేసుకున్నాను. నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను, స్కేల్ డౌన్ చేసుకొని ఇక్కడ ఏదో ప్లేస్ అయితే చేస్తున్నాను, కార్నర్లో ప్లేస్ అయితే చేస్తున్నాను. మనం ఇక్కడ స్క్రూ క్రియేట్ చేసుకున్నాం, దీన్ని సైడ్కి అయితే జరిపేసింది. మనకు 4 సైడ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం. నెక్స్ట్ టైం చూసుకుంటే మనకి ఇక్కడ ఏవైతే ఇక్కడ ఈ షేప్స్ ఉన్నాయి, ఈ షేప్స్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. మనకి ఎక్కడెక్కడ ఈ షేప్స్ ఉన్నాయో షేప్స్ అయితే క్రియేట్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ టైం చేసుకుందాం. అంటే మనకు ఇక్కడ ఏదైతే టీవీ ఉన్నదో ఈ టీవీ అయితే క్రియేట్ అయితే చేసుకుందాం. జస్ట్ సింపుల్గా ఇక్కడ ఒక క్యూబ్స్ అయితే యాడ్ చేద్దాం. క్యూబ్స్ యాడ్ చేసుకుని ఇక్కడ సిలిండర్స్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ సిలిండర్స్ యాడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఒక క్యూబ్ యాడ్ చేసుకొని దాంతో అయితే క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇంతవరకు క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనకి ఇది ఏదైతే కర్వ్ ఉన్నదో ఈ కర్వ్ తోటి వచ్చిన క్యూబ్ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే మనం ఫస్ట్ ఇదేంటిది ఒక కర్వ్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. కర్వ్ క్రియేట్ చేసుకుని దాని నుంచి అయితే మనము ఇక్కడ ఇదేంటిది స్విమ్మింగ్స్ తోటి అయితే మనం క్రియేట్ అయితే చేద్దాం. ఫస్ట్ మనం కర్వ్స్లోకి వెళ్ళేసి కర్వ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఒక కర్వ్ అయితే క్రియేట్ అయితే చేద్దాము. ఇలా కర్వ్ క్రియేట్ చేసుకున్నంత ఇప్పుడు మనం దీనికి స్విమ్ మెష్ అయితే అప్లై చేద్దాం. ఇక్కడ మోడలింగ్ తెలిసి ఇక్కడ స్విమ్ మెష్ అయితే ఉంటుంది. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ మాడిఫైకి వెళ్ళినట్లయితే ఇక్కడ డిస్ప్లే క్రియేట్కి వెళ్ళినట్టయితే క్రియేట్లో మనకి ఇక్కడ స్విమ్ మెష్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ సాఫ్ట్వేర్ 2022 వర్షన్ అయితే దీని అయితే మనకి గ్రీన్ కలర్లో అవుతుంది. దానికంటే మీరు 18 కానీ 17 కానీ యూజ్ చేసినట్లయితే మీకు స్విమ్ మెష్ ఆప్షన్ అయితే ఉండదు. నేను 2023 వర్షన్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ఇక్కడ క్లిక్ చేసుకుని సరిపోతుంది, స్విమ్ మెష్ అయితే పడిపోతుంది. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే స్కేల్ ప్రొఫైల్ అనేది చాలా చిన్నగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సన్నగా పెట్టుకోవాలి. సన్నగా పెట్టుకున్నాక దీన్ని ట్యాపర్ ఉన్నదా ఈ ట్యాపర్ అనేది డిక్రీజ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డిక్రీజ్ చేసుకొని దీన్ని కొంచెం స్కేల్ ఇక్కడ మనకి బెడ్గా వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి కొంచెం సన్నగా అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ట్యాపర్ అలాగే ఉంచుకున్నా పర్లేదు, సేమ్ యాక్సిస్గా ఉంచుకున్నా పర్లేదు. కాబట్టి ఇక్కడ మీరు ప్రిసిషన్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ సైజ్ ఉంటే చాలు సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే రెండు సెలెక్ట్ చేసుకుని ఫ్రీజ్ డిలీట్ చేసుకొని మీరు ఏదైతే కర్వ్ అయితే ఉంటుందో కర్వ్ డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకసారి 3 పేజ్ చేసి చూసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా అయితే ఉన్నది. చూడండి మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు ఇంకా దీన్ని లావుగా కావాలనుకుంటే మీరు దీన్ని వర్టెక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని కొంచెం స్కేల్ అవుట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా స్కేల్ అవుట్ చేసుకుంటే మీరు కొంచెం దీన్ని రీటోపలైజ్ లాగా కొంచెం ఎడిట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆరెంజ్ మీరు ఆ స్విమ్మిష్ డిలీట్ చేయకముందుకి మీరు ఇక్కడనే మీరు దీన్ని స్కేల్ ప్రొఫైల్ అనేది దీన్ని తగ్గించుకోండి. ఓకే, ఇంతవరకు అయిన తర్వాత మీరు ప్రిసిషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్నంత ఒకసారి 4 ప్రెస్ చేసి చూడండి. ఓకే, మనకి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి పర్ఫెక్ట్ సైజ్ ఉన్నది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉన్నది. ఈ పర్ఫెక్ట్ సైజ్ వచ్చేసినంత మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకొని ఫేస్ డిలీట్ చేసుకొని సెంటర్ బై కొట్టేసి ఇక్కడ ఏదైతే కర్వ్ ఉంటుందో ఆ కర్వ్ డిలీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకొని 3 ప్రెస్ చేసుకొని చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా పర్ఫెక్ట్ వచ్చేసిన తర్వాత ఓకే మనకైతే ఇంతవరకు అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఏదైతే షేప్స్ అయితే ఉంటాయో షేప్స్ అనేది మీరు కరెక్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న షేప్ అయితే క్రియేట్ చేసాను. దీని కొరకు నేను ఈ ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ సెలెక్ట్ చేసుకుని ఫేస్ అయితే సెలెక్ట్ చేసాను. ఫేస్ సెలెక్ట్ చేసుకొని నేను దీన్ని డూప్లికేట్ ఫేస్ అయితే చేసాను. డూప్లికేట్ ఫేస్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ స్విమ్ మెష్ ఉన్నది దీన్ని క్రియేట్కి వెళ్ళేసి అన్ గ్రూప్ అయితే ఎడిట్కి వెళ్ళి అన్ గ్రూప్ చేసుకుని నేను దీన్ని మళ్ళీ కొంచెం మాడిఫికేషన్ అయితే చేస్తాను.
ఫ్రెండ్స్ మనం ఇక్కడ లైట్స్ అయితే క్రియేట్ చేసాము, సిగ్నల్ లైట్స్ అయితే క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన నెక్స్ట్ టైం చేసుకున్నామంటే మనం ఈ కుర్చీని అయితే క్రియేట్ అయితే చేద్దాము. కుర్చీని క్రియేట్ చేసుకుంటే కొంచెం డిఫికల్ట్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్లో మనం ఏం చేద్దామంటే ఈ షేప్ అనేది క్రియేట్ చేద్దాం. ఈ షేప్ ఏదైతే స్టీల్ షేప్ అయితే ఉందో ఈ స్టీల్ షేప్ని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షేప్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఈ షేప్స్ క్రియేట్ చేసుకుని మనం ఫస్ట్ చైర్ అయితే మనకి కెమెరా యాంగిల్ వ్యూ ద్వారా మనకైతే ఇట్లా క్రాస్ అయితే ఉన్నది. మనం ఏం చేద్దామంటే దీన్ని స్ట్రైట్ అయితే క్రియేట్ చేద్దాం. మనం ఫ్రంట్ వ్యూలో క్రియేట్ చేసుకొని దీన్ని మనము అంతా చేసుకున్న తర్వాత దీన్ని కంబైన్ చేసుకొని మనం రొటేట్ అయితే చేసుకుందాం. ఫస్ట్ నేనైతే దీనికి సంబంధించిన ఒక చైర్ అనేది క్రియేట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నేను బేసిక్స్ క్యూబ్ తోటి అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. నా మోడల్లో ప్రతి ఒక్కటి మన వర్క్ ఫ్లో చూసుకున్నానంటే నేను స్టార్టింగ్ నేను బేసిక్ షేప్ అయితే తీసుకొని దాన్ని నేను మాడిఫై చేసాను కదా, నేను దాదాపు ట్రై అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే సైజ్ అయితే చూసుకొని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనకి ఫ్రంట్ వ్యూ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పార్ట్. సో నేను ఫ్రంట్ వ్యూ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే పెట్టేసి నేనైతే దీని సైజ్ అయితే కరెక్ట్ అయితే మ్యాచ్ అయితే చేస్తున్నాను. ఇలా మ్యాచ్ చేసిన నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే షేప్ ఉంటుందో ఈ షేప్కి నేను మల్టీ కట్ టూల్ తోటి అయితే నేను ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన నెక్స్ట్ టైం చేసుకోవాలంటే నేను ఏదైతే బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుందో ఈ బ్యాక్ సైడ్ పార్ట్ నేను ఎక్స్ట్రూడ్ అయితే చేస్తాను అనమాట. ఇలా మనకి ఎంత కావాల్సి ఉంటుందో అంతవరకు అయితే నేను ఎక్స్ట్రూడ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఎంత ఉన్నది పార్ట్ ఇంకా ఈ సైజ్ అయితే ఉంది కాబట్టి నేను కొంచెం ఈ సైజ్ అనేది రెడ్యూస్ అయితే చేస్తున్నాను. చేసాను కానీ నెక్స్ట్ టైం చేసుకోవాలంటే సేమ్ యాస్టిస్గా దీన్ని మనం కిందికి పైకి అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ యాస్టిస్గా మల్టీ కట్ టూల్ తీసుకొని ఎక్స్ట్రూడ్ అయితే చేసుకొని దీన్ని ఇలా కిందికి అది తీసుకొని చేద్దాం. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఈ రెండు స్కేల్ అయితే చేద్దాం. స్కేల్ చేసుకొని దీన్ని కొంచెం కిందికి అయితే నేను ఎగ్జాక్ట్లీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే పెట్టేసింది. ఓకే, ఇలా చేసిన దీన్ని ఎక్స్ట్రూడ్ తోటి పైకి అయితే తీసుకొని వెళ్దాం. ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు అయితే ఎక్స్ట్రూడ్ అయితే చేసి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి 5 పీపీ కొట్టేసి దీన్ని ఇప్పుడు పైకి అయితే పెట్టేద్దాం. కరెక్ట్ మనకి బేస్ మీద పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇప్పుడు దీనికి సంబంధించిన మనకి ఏంటంటే మనకి ఇది క్రాస్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ టూల్ తీసుకొని దీనికి ఒక 3 ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మధ్యలో ఇక్కడ 3 ఎడ్జెస్ యాడ్ చేసిన తర్వాత దీనికి కొంచెం బ్యాక్ సైడ్ అండ్ ఆల్సో దీన్ని కూడా ఇలాగైతే నేను బ్యాక్ సైడ్కి అయితే జరుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి చైర్ అయితే ఇలాగైతే వచ్చింది. మనకి స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇక్కడ స్ట్రైట్గానే ఉన్నది. సో నేను దీనికి స్ట్రైట్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకొంచెం ఫ్రంట్కి తీసుకొస్తున్నాను. ఓకే, మనకి దీన్ని పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టయితే పర్ఫెక్ట్ అయితే వచ్చింది కదా. అండ్ ఆల్సో మనం ఇక్కడ కిందకి ఏం చేసుకోవాలంటే మనం ఇక్కడ మళ్ళీ మల్టీ కట్ టూల్ తీసుకొని 90 దగ్గర ప్లేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫేస్ అయితే సెలెక్ట్ చేసుకొని దీని ముంగటికి అయితే ఎక్స్ట్రూడ్ అండ్ ఆల్సో దీని ముంగటికి ఎక్స్ట్రూడ్. ఇప్పుడు మనం 3 ప్లేస్ చేసి చూసుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ టైం చూసుకుందాం అంటే ఇప్పుడు మల్టీ కట్ టూల్ తీసుకొని ఇక్కడ దగ్గరికి అయితే యాడ్ అయితే చేద్దాం. యాడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే మనకి షేప్ అనేది ఇట్లా మనకి రిటర్న్ అయితే అవుతుంది, కరెక్ట్గా అయితే రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి కరెక్ట్ షేప్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏదైతే షేప్ అవుతుందో ఈ షేప్ కూడా క్రియేట్ చేసుకోవాలి. మనకి ఏదైతే హ్యాండ్ పెట్టుకోవడానికి సపోర్టర్ ఉంటుంది కదా, ఆ సపోర్టర్ కూడా మనకి యాస్టిస్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ అయితే చేద్దాం. కరెక్ట్ దీని లోపలికి మిక్స్ అయ్యేటట్టు అయితే నేను హ్యాండ్ అయితే నేను క్రియేట్ అయితే చేస్తున్నాను. ఆ సైజ్ ఎంతవరకు ఉంటుందో ఆ సైజ్ ఎంతవరకు క్రియేట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని పైకి చెప్పుకుందాం. మనకు సైడ్ వ్యూలోకి వచ్చేసి దీన్ని పర్ఫెక్ట్ ఇంతవరకు అయితే ఉంటుంది. తర్వాత ఇది ఇట్లయితే పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ టైం తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఈ వ్యూలోకి వచ్చేసి మనం దీన్ని మల్టీ కట్ టూల్ తీసుకొని దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఇది ఇక్కడ ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఏది షేప్ ఉంటుందో షేప్ని కొంచెం ముంగటికి ఎక్స్ట్రూడ్ చేయండి అండ్ ఈ షేప్ని కిందికి ఎక్స్ట్రూడ్ చేయండి. ఇలా ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మళ్ళీ యాస్టిస్గా ఈ షేప్స్ని ఇలా బ్యాక్ అయితే పెట్టేసి దీన్ని కొంచెం ఇలా పైకి అయితే జరపండి. అండ్ దీన్ని కూడా ఇలా పైకి అయితే జరిపేసేయండి. పైకి జరిపేసిన తర్వాత
ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని దీన్ని పైకి చెప్పిగా దీన్ని పైకి చెప్పిన మళ్ళీ ఒకసారి మల్టీ కట్ టూల్ తీసుకొని ఇక్కడ ఇది దీన్ని ఇట్లా చేసుకొని 3 ప్రెస్ చేసి చూసినట్టయితే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో దీన్ని కూడా కొంచెం ఇక్కడ ఏంటంటే మనకి వర్టెక్స్ అనేది ఇట్లా దగ్గరికి అయితే ఉండాలి, మరి ఇక్కడ సన్నగా అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి సన్నగా వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను వర్టెక్స్ అని సెలెక్ట్ చేసుకొని సన్నగా చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఏం చేసుకున్నాం అంటే సేమ్ యాస్గా మల్టీ కట్ టూల్ తీసుకొని ఎడ్జెస్ అనేది యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఎడ్జ్ యాడ్ చేసుకొని 3 ప్రెస్ చేద్దాం. ఓకే, మనకైతే ఆ చైర్కి వచ్చినట్టయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేసింది. సేమ్ యాస్గా ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని కిందకి ఎక్స్ట్రూడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 ప్రెస్ చేసి చూసినట్టయితే మనకి షేప్ అనేది రిటర్న్ అయితే ఓకే నాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేసుకుందాం అంటే ఈ 2 సెలెక్ట్ చేసుకొని మీరు డూప్లికేట్ అయితే చేసి పక్క అయితే పెట్టేసాను. పక్క పెట్టేసిన తర్వాత సేమ్ యాస్టిస్ అక్కడ మనకి షేప్స్ ఎలా ఉన్నాయో అలా అయితే క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒక సిలిండర్ అయితే క్రియేట్ చేసుకొని డిప్ మాడిఫై అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇలా చైర్ అయితే క్రియేట్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం చేసుకోవాలి అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. చైర్ సంబంధించిన అన్ని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మనం కంబైన్ అయితే చేసుకోవాలి. చైర్ మొత్తం కంబైన్ చేసుకోవాలి. ఫేస్ డిలీట్ చేసుకుని ఒకసారి కంబైన్ అయితే చేసుకోండి. కంబైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీన్ని రొటేట్ అయితే చేసుకోవాలి. ఒక ఎంతో 15 to 25 degrees అయితే నేను రొటేట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇలా 25 degrees రొటేట్ చేసిన తర్వాత దీన్ని మనం ముంగడికైతే జరిపి పెట్టేసారు. ఓకే, దీన్ని ఈ ప్లేస్లో మనం ముంగడికి రొటేట్ చేసి జరిపి పెట్టేసి మనకు సరిపోతుంది. ఇంతవరకు అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మనకు ఇక్కడ ఏదైతే ఫైర్ ఉన్నదో ఈ ఫైర్ అయితే క్రియేట్ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తోటి అంత ఈ ఇంపార్టెన్స్ అయితే ఉండదు. జస్ట్ మనం క్యూబ్స్ తీసుకుని ఎక్స్ట్రా చేసుకుంటే చేసి సరిపోతుంది. ఫస్ట్ అయితే ఈ షేప్ ఈ ఫైర్ది కాకుండా ఇది కొంచెం దీన్ని అయితే క్రియేట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఒక సిలిండర్ తీసుకొని దీన్ని షేప్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని నేను క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి.
ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇలా ఒక లైట్ క్రియేట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మనం ఇక్కడ ఏదైతే ఫైర్ వాల్ అయితే ఉన్నదో ఈ ఫైర్ వాల్ అయితే నేనైతే ఇప్పుడు క్రియేట్ అయితే చేశాను. ఈ ఫైర్ వాల్ క్రియేట్ చేసుకుంటే మనం ఫస్ట్ ఒక సిలిండర్ అయితే తీసుకుందాం. సిలిండర్ తీసుకొని దీన్ని మనం కొద్దిగా మోడిఫికేషన్స్ అయితే చేసి సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ దగ్గర చూసుకొని మనము ఎక్కడెక్కడ హోల్స్ కావాలో అక్కడక్కడ మనం దాని తగ్గట్టు పెట్టుకుంటే మనకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా క్రియేట్ చేసుకుని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే దీన్ని మనం కంబైన్ అయితే చేసుకోవాలి. కంబైన్ చేసుకొని నేను ఒకసారి ఫ్రిడ్జ్ రిజిస్ట్రీ చేసుకొని నేను దీన్ని కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఇది ఏ ప్లేస్లో రావాలో ఆ ప్లేస్ అయితే నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. ఇది ఎక్కడ అంటే మనకి ఈ కుర్చీకి ఫ్రంట్ సైడ్లో అయితే వస్తుంది వాళ్ళు నేను కుర్చీకి ఫ్రంట్ సైడ్లో అయితే పెడుతున్నాను, ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయితే పెడుతున్నాను. అండ్ ఆల్సో ఇది కూడా కొంచెం మనం ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఈ లైట్ కూడా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ లైట్ కూడా మొత్తం సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి కంబైన్ అయితే కొట్టేద్దాం. కంబైన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసేయండి. ఫ్రీజ్ డిలీట్ హిస్టరీ చేసి కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్పుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు మీరు దీని అయితే ఇమేజ్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని ఆఫ్ చేసుకున్నాక నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీరు దీన్ని రెండరింగ్ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం దీన్ని రెండరింగ్ అయితే పెట్టుకుందాం. అంతకంటే ముందు మనం ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ కంటే ఇక్కడ మనకు రెజల్యూషన్ అనేది బ్లాక్ అవుట్ అయితే చేసేద్దాం.
రెజల్యూషన్ గేట్ వేసిన దాని తర్వాత నెక్స్ట్ టైం చూసుకుంటే ఆండ్రాయిడ్లోకి వెళ్ళేసి నేను లైట్స్కి వెళ్ళేసి స్కై డోమ్ లైట్ అయితే అప్లై చేస్తున్నాను. స్కై డోమ్ లైట్ అప్లై చేసిందంటే మనకి టోటల్గా మనకి ఇక్కడ ఉన్న అన్ని లైట్స్ అనేది మనకి ఇక్కడ స్కై డోమ్ అనే లైట్ మనకి న్యాచురల్ లైటింగ్ అనేది పడుతుంది. తర్వాత మీకు ఆండ్రాయిడ్ రెండర్ వ్యూలోకి వెళ్ళేసి ఒకసారి రెండర్ అయితే చేసుకోండి. మనకి రెండరింగ్ అయితే ఇలాగైతే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇంకా దీనికి ఏమైనా మంచిగా లైటింగ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. మనకి ఇమేజ్ చూసుకున్నట్లు ఎలాగ ఉన్నదో సేమ్ యాస్టెస్ అలాగనే వచ్చింది. మనకి ఇక్కడ సైడ్లోకి చూసుకున్నట్టు పర్ఫెక్ట్ అన్ని పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే దీన్ని నేను కొంచెం కలరింగ్ ఇస్తానికి ఏం చూస్తున్నాను అంటే ఇక్కడ ఆండ్రాయిడ్లోకి వెళ్ళేసి లైట్స్కి వెళ్ళేసి ఇక్కడ మనకి ఈ లైటింగ్ వద్దు, మనము ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ లైట్స్ అని ఉన్నాయి కదా, ఈ లైట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను డైరెక్షన్ లైట్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. డైరెక్షన్ లైట్ సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకసారి డైరెక్షన్ లైట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని నేను స్కేల్ చేస్తున్నాను. ఇదేంటో సంథింగ్ ఇక్కడ 2 డైరెక్షన్ లైట్స్ అయితే యాడ్ అయినాయి. నేను ఒక డిలీట్ చేస్తున్నాను, ఒక డైరెక్షన్ లైట్ అయితే ఉంచుతున్నాను. ఒక డైరెక్షన్ లైట్ ఉంచేసి నేను షాడోస్ కరెక్ట్ షాడోస్ రానికైతే నేను ఈ డైరెక్షన్ లైట్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నేను డైరెక్షన్ లైట్ ఓపెన్ చేసుకొని మీరు దీన్ని కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. టాప్ వ్యూలోకి వెళ్ళేసి నేను ఈ సైడ్ అయితే పెడుతున్నాను. ఈ సైడ్ పెట్టేసి నేను కొంచెం యాంగిల్ రొటేట్ చేసుకొని దీన్ని డౌన్ చేస్తున్నాను. ఓకే, దీన్ని డౌన్ చేసుకొని నేను కొంచెం దీన్ని పైకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చూసుకుందాం అంటే ఇప్పుడు నేను రెండరింగ్ అయితే చేస్తాను. కరెక్ట్ యాంగిల్ పెట్టుకొని హ్యాండల్లోకి వెళ్ళేసి ఓపెన్ రెండర్ కొట్టేసి ఇప్పుడు రెండర్ అయితే చేస్తాను. మనకి ఇప్పుడు షాడోస్ కూడా క్యాస్ట్ అవుతున్నాయి. అండ్ ఆల్సో మనకి షాడోస్తో పాటు మనకి దీన్ని ఏదైనా కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటే నేను ఇక్కడ అట్రిబ్యూటెడ్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఏరియా లైట్ ఉన్నదా డైరెక్షన్ లైట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను కలరింగ్ అనేది ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. కొంచెం బ్లూయిష్ కలర్లో మనకి ఏ కలర్లో రావాలో ఆ కలర్లో అయితే పెడుతున్నాను. నేను కొంచెం రెడ్డిష్ కలర్లో అయితే పెడుతున్నాను. మనకి సన్లైట్ వస్తుంది కదా, సేమ్ సన్లైట్ ఇట్లా అయితే పెడుతున్నాను. అండ్ ఆల్సో ఇంటెన్సిటీ కూడా నేను కొంచెం 2 ఇంక్రీజ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా కాదు, నేను 2 or 3 అయితే పెట్టేసండి. 3 పెట్టేద్దాం. 3 పెట్టేసిన తర్వాత ఓకే. అండ్ స్కై డోమ్ లైట్ అనేది మనం కొంచెం తగ్గిస్తున్నాను. యూస్ కలర్ టెంపో ఓకే, ఇంతవరకు అయితే పెడుతున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు ఏం చేసుకున్నాను అంటే నేను కరెక్ట్ దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ నేను గేట్ ఆన్ చేసుకొని కరెక్ట్ మనకి ఇక్కడైతే పెడుతున్నాను. మనం లెఫ్ట్ సైడ్కి అయితే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఆండ్రాయిడ్ రెండర్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ సిస్టమ్ కామెంట్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను శాంపుల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. 5 నేను శాంపుల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత సిస్టంలోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఎనేబుల్ జిపి అయితే ఎనేబుల్ చేస్తున్నాను. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కామన్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ రెజల్యూషన్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మనకి ఇక్కడ జస్ట్ నార్మల్ హెచ్డీలో అయితే ఉన్నది. నేను ఫుల్ హెచ్డీ అయితే పెడుతున్నాను. ఇక్కడ 1080p హెచ్డీ 1080p హెచ్డీలో పెట్టేసి ఓకే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒకసారి రెండర్కి అయితే వెళ్ళేసి నేను రెండర్ అయితే చేస్తున్నాను. రెండర్ చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఈ ఆబ్జెక్ట్ ఉన్నదో ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు కొంచెం కరెక్ట్గా లేదు. మనకి ప్లేస్ అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేయలేదు. ఆర్ఎల్స్ నేను దీన్ని ఇట్లా జరిపేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్లోకి వెళ్ళేసి ఓపెన్ రెండర్కి వెళ్ళేసి రెండర్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ జూమ్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి కొన్ని నాయిస్ వచ్చినట్టయితే మీరు శాంపుల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఇప్పుడు మనకి నాయిస్ అయితే ఏం రాలేదు కాబట్టి నేనైతే శాంపుల్స్ ఇట్లా నేను ఇంక్రీజ్ అయితే చేసాను. నాకు కావాల్సిన రెజల్యూషన్ నాకైతే వచ్చేసింది. ఇలా రెండర్ చేసినంత మీరు సేవ్ చేసుకోవాలంటే ఫైల్కి వెళ్ళేసి సేవ్ ఇమేజ్ కొట్టేసి మీరు డెస్క్టాప్ మీరు ఏదైతే ఫైల్ క్రియేట్ చేసుకుంటే అక్కడ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఆల్సో దీనికి మీకు అడ్వాన్స్గా మీకు దీనికి టెక్స్చరింగ్ వేయాలనుకుంటే కూడా మీరు
యూవీస్ టెక్స్చరింగ్ నేను వేరే వీడియోలో అయితే చేస్తాను, అది కూడా ఓన్లీ మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు టెక్స్చర్స్ అని అయితే మీరు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా అయితే నేను టెక్స్చరింగ్ వీడియోస్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకు మోడలింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే ఎండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.